నైరుతి రుతుపవనాలు ఈశాన్య రాష్ట్రాల వైపు చురుగ్గా కదులుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల వైపు రుతుపవనాల కదలిక మందగించింది. దీంతో రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగుతోంది. ఎండ తీవ్రత, ఉష్ణోగ్రతలు కాస్త పెరిగాయి. ఇవాళ, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ పలు జిల్లాల్లో వర్షాలు పడొచ్చని తెలిపింది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం కల్పన అందిస్తారు. కల్పన, ఓవర్ టు యూ. తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఉదయం అంతా కూడా కాస్త మేఘావృతంగా కనిపించి మధ్యాహ్నం అవ్వడంతోనే ఎండ తీవ్రత కనిపిస్తా ఉంది. దాంతోపాటు సాయంత్రం పూట అక్కడక్కడ చిరుజల్లులతో కూడిన వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. మరి ఇదే వాతావరణం ఇంకెన్ని రోజుల పాటు ఉండనుంది? దాంతోపాటు వర్షాలకు సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయో తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజ్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఒకప్పుడు ఏప్రిల్, మేలో కనిపించినట్టు సేమ్ అదే వాతావరణం మళ్ళీ కంటిన్యూ అవుతోంది. భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు మళ్ళీ ఋతుపవనాలు ప్రవేశించినప్పటికీ ఇట్లాంటి వాతావరణం కొనసాగుతుంది? సో ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఋతుపవనాలు అనేవి మందకోడిగా కదలడం వల్ల కొంచెం అక్కడక్కడ తేలికపాటి వర్షాలు అనేవి నమోదవుతున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ఈ వర్షాకాలంలో భారీ వర్షాలు అనేవి ఎక్కడా కూడా ప్రస్తుతానికి నమోదయ్యే గణాంకాలు లేవు. నిన్న కూడా చూసుకున్నట్లయితే 3 చోట్ల మనకి వర్షాలు నమోదైనప్పటికీ కూడా తేలికపాటి వర్షాలు అనేవి గణాంకాలు అనేవి చూడొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్న నమోదైనటువంటి వర్షపాతం కనుక చూసుకున్నట్లయితే 3 చోట్ల మనకి 1 సెంటీమీటర్ వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. సుమారు మహబూబ్ నగర్లో 1 సెంటీమీటర్, వనపర్తిలో 1 సెంటీమీటరు, అలాగే ఖమ్మంలో కూడా సుమారు 1 సెంటీమీటర్ వరకు కూడా వర్షం అనేది నమోదైంది. సో పగటిపూట ఉష్ణ తీవ్రత కొంచెం చల్లటి వాతావరణం అనేది ఉన్నప్పటికీ కూడా రోజు పొడిగే కొలిది కూడా మనకి ఎండ తీవ్రత అనేది కూడా పెరుగుతుందనే చెప్పొచ్చు. ఓకే అండి. సో నిన్న మొన్నటి వరకు చూసుకున్నట్టయితే మనకు ఋతుపవనాలు ప్రవేశించిన తర్వాత అక్కడక్కడ భారీ వర్షాలు కనిపించాయి. దాంతోపాటు మనకు ఉష్ణోగ్రతలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయని చెప్పుకోవచ్చు. సో ప్రజెంట్ ఉష్ణోగ్రతలకు సంబంధించి కూడా కాస్త ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఏ విధంగా నమోదవుతా ఉన్నాయి? దాంతోపాటు వచ్చే 3-4 రోజుల పాటు కూడా ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇటు తూర్పు జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెం నుంచి ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ ఇటువైపు మనకి సుమారు 38 నుంచి 39 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత అనేది కొనసాగుతుంది. మిగిలిన జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే ఇటు ఉత్తర జిల్లాల్లో కానీ, ఇటు పశ్చిమ జిల్లాల్లో కానీ, మధ్యస్థ జిల్లాల్లో కూడా చూసుకున్నట్లయితే సుమారు 33 నుంచి 35 రేంజెస్లోనే ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది నమోదవుతుంది. సో ప్రజెంట్ చూసుకున్నట్టయితే వెదర్కి సంబంధించి కావచ్చు మనకు అక్కడక్కడ తేలికపాటి వర్షం కూడా నమోదవుతా ఉంది. సో వచ్చే 3-4 రోజుల పాటు కూడా ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఈ వర్షాలకు సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి? ఏమైనా అలర్ట్స్ జారీ చేశారా? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రానున్న 2 రోజులు కూడా, ఈ రోజు రేపు కూడా మనకి ముఖ్యంగా ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలు అలాగే పశ్చిమ జిల్లాల్లో కూడా యొక్క గాలి తీవ్రత అనేది ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే గాలి తీవ్రత అనేది 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అక్కడక్కడ కూడా తేలికపాటి వర్ష సూచన అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ఓకే అండి. సో నిన్న చూసుకున్నట్టయితే ఇటు హైదరాబాద్లో కూడా మనకు భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపించాయి. దాదాపు ఉదయం అంతా కూడా మేఘావృతం, మధ్యాహ్నం ఎండ తీవ్రత కనిపించింది. సాయంత్రంలో అక్కడక్కడ చిరుజల్లులు కూడా కనిపించాయి. సో అదే విధంగా హైదరాబాద్లో ఈ రోజు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? దాంతోపాటు వచ్చే 2-3 రోజుల పాటు వర్షాలకు ఏమైనా జిహెచ్ఎంసీలో ఛాన్స్ ఉందా? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇటు మందకోటి వాతావరణం అనేది ప్రస్తుతం కనిపిస్తున్నప్పటికీ కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు అనేవి కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కనుక చూసుకున్నట్లయితే ఉదయం పూట మనకి చల్లటి వాతావరణము, అలాగే సాయంత్రం కూడా చల్లటి వాతావరణం ఉండి మేఘకృతమైనటువంటి వాతావరణం కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రానున్న 2 రోజులు కూడా తేలికపాటి వర్షాలు అనేవి, ముఖ్యంగా సిటీ కనుక చూసుకున్నట్లయితే తేలికపాటి వర్ష సూచన అనేది కనిపిస్తుంది. ఓకే అండి. సో ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఈ నైరుతి ఋతుపవనాలకు సంబంధించి స్టేటస్ ఏ విధంగా ఉంది? దాంతోపాటు ఎక్కడ చురుగ్గా కదులుతూ ఉన్నాయి? ఇప్పటికీ ఇటు ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి కూడా అక్కడ భారీ వర్షాలు కూడా నమోదవుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా. సో ఎప్పుడైతే ఈశాన్య రాష్ట్రాల్లో నైరుతి ఋతుపవనాలు అనేవి చురుకుదనం ఎక్కువగా ఉంటుందో ఆ సమయాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం ఈ నైరుతి ఋతుపవనానికి సంబంధించినటువంటి వర్షపాతం అనేది క్రమేపీ తగ్గుతూ ఉంటుంది. సో ప్రస్తుతం అయితే ఇవి ఈశాన్య రాష్ట్రాల వైపు కొనసాగుతున్నాయి కాబట్టి ఎప్పుడైతే ఈ నైరుతి ఋతుపవనాలు అనేవి మళ్ళీ ఇటు దక్షిణ రాష్ట్రాల వైపు చురుగ్గా కదులుతాయో ఆ సమయాల్లో మళ్ళీ భారీ వర్షాలకి ఛాన్సెస్ అనేవి ఉండే అవకాశం ఉంటుంది. ప్రజెంట్ ఇటు బంగాళాఖాతంకి సంబంధించి కావచ్చు ఎట్లాంటి సినాప్టిక్ కండిషన్స్ ఉన్నాయి? దాంతోపాటు ఏ విధంగా వర్షానికి ఛాన్స్ ఏమైనా ఉందా వాటి వల్ల? ప్రస్తుతం కనుక సముద్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా నార్మల్గానే కనిపిస్తున్నాయి. ఎటువంటి అల్పపీడనాలు కానీ, దురోణి ప్రభావాలు కానీ ప్రస్తుతం అయితే ఇటు బంగాళాఖాతంలో కానీ, అరేబియా సముద్రంలో కానీ లేనట్టే చెప్పచ్చు.
చెప్పొచ్చు. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే మళ్ళీ జూన్ 15 తర్వాత కూడా మనకు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ వినోద్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.